జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మొన్న రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామికి యోగి ఆదిత్యనాథ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో యోగి ఆదిత్యనాథ్ గారు యాక్చువల్గా ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి వహించినటువంటి కుంభమేళా ఉత్సవాలను దానికి ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా అర్నబ్ అవుట్ ఆఫ్ హిస్ క్యూరియాసిటీ సంబల్ ఇంకా ఫర్దర్ ఇంకా వేరే వేరే అనేక ప్రాంతాల్లో పట జరుగుతున్నటువంటి ఎక్స్కవేషన్స్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ప్రోబ్ ఎక్స్కవేషన్స్, డిగ్గింగ్స్, త్రవ్వకాలు, పురావస్తు శాఖ త్రవ్వకాల గురించి అడిగారు. అప్పుడు ఆ సమయంలో పట వక్త్ బోర్డు గురించి కామెంట్ చేస్తూ అది వక్త్ బోర్డు కాదు, అది 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 ల్యాండ్ మాఫియా, వక్ఫ్ మాఫియా అని చెప్పిండు ఆదిత్యనాథ్ గారు. అంతేకాదు ఎస్పీ గవర్నమెంట్ ఉన్న సందర్భంలో పట 1978, ఐ రిపీట్, అంటే బిఫోర్ 1980 అనమాట. అంటే దాదాపు ఇక 30 సంవత్సరాలు అనుకోండి అప్రాక్సిమేట్లీ. ఎస్పీ గవర్నమెంట్ ఉన్న సమయంలో పట, అంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా అనేక ప్రాంతాల్లో పట ముజఫర్నగర్ నుంచి మొదలుపెట్టుకొని సంబల్ వరకు, లక్నో అనేక చోట్ల మత కొల్లాలు అనే పేరుతో హిందూ నరమేధాన్ని సృష్టించారనమాట. 1978లో పట 178 మంది హిందువులను సజీవ దహనం చేసిండట. చంపడం కాదు, డైరెక్ట్ బతుకుండగానే మొత్తం అందరినీ తోసేసి అందరినీ మీద మీద ఆయిల్ పోసేసి కాలబెట్టి చంపినరట. అప్పుడు హిందువులు సంబల్ నుంచి మొత్తం తమకు సొంత ఇళ్ళు, జాగాలు, ల్యాండ్లు, షాపులు అన్నీ వదిలేసుకొని పారిపోయినట. వాటిని అన్నిటి వీళ్ళు ఆక్రమించుకున్నారట. అప్పుడు సంబాలో ఉన్నటువంటి హరిహర మందిర్ అనమాట. హరిహర మందిర్, గౌరీశంకర్ మందిర్, ఇంకా దాదాపు కల్కి అవతారముకు సంబంధించినటువంటి పెద్ద రాజమహల్స్, గుడులు, దాదాపు 29 బావులు ఉన్నాయని చరిత్రలో కూడా ఉన్నాయన్నమాట. ఆ పుస్తకాలు, ప్రాచీనమైన పుస్తకాల్లో కూడా ఉన్నటువంటి ఆ యొక్క పురాణ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను ఆధారంగా, అంతేకాకుండా గజని గోరి పుస్తకాల్లో కూడా వాళ్ళు రాసుకునే పుస్తకాల్లో కూడా మేము ఈ గుడిని ఇక్కడ చంపినాము, ఈ గుళ్ళు గుళ్ళగొట్టినాము, ఇక్కడ మసి కట్టాము గుళ్ళని వాళ్ళు రాసుకున్నారు, గొప్పగా రాసుకున్నారు వాళ్ళు. భవిష్యత్తులో కూడా అవి కోర్టులు అవి 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 ఆధారాలుగా హిందువులు వాళ్ళని పట్టుకుంటారని వాళ్ళు అనుకోలేదు కదా. వాళ్ళు గొప్పగా ఏంటంటే మేము ఇక్కడ ఇది గుళ్ళు కొట్టినాం, అక్కడ అది గుళ్ళు కొట్టాము, కాశీలో మేము ఇది గుళ్ళు కొట్టాము, మధురాలు ఇది గుళ్ళు కొట్టాము, సోమనాథ్ అల్లి గుళ్ళు కొట్టామని వాళ్ళు గొప్పగా రాసుకున్నారు, మధురలో గుళ్ళు కొట్టినామని రాసుకున్నారు కదా. వాళ్ళు గొప్ప కోసం రాసుకున్నారు చక్రవర్తులు అప్పటి. అయితే వాటిని మనం ఇప్పుడు ఆధారాలుగా మనం ఉపయోగించుకుంటామని వాళ్ళకి తెలియదు కదా, ఊహించలేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు ఈ శాంతివంతులకు ఇబ్బంది అవుతుంది అనమాట. అయితే ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టు పోయి సర్వేస్ మొత్తం ఆపాలే, ఇన్వెస్టిగేషన్స్ ఆపానట. న్యాయం గురించి మాట్లాడేటోడు నిజాన్ని దాచాలని ఎందుకంటారండి? నిజం బయట పెట్టాలి కదా. నిజం ఏందో తీయాలి, బయట తీయాలి. మీదైతే మీది, మాదైతే మాది. మీదని ప్రూవ్ అయ్యేది ఉంటే మీరే తీసేసుకోండి. చంపింది అప్పుడు 108 మంది సజీవధనం చేస్తే ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, అప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కదా. కాంగ్రెస్ గవర్నమెంట్, ఎస్పీ గవర్నమెంట్, కన్సిక్యూటివ్ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్ కూడా కేసెస్ను కంప్లీట్ క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే జ్యుడిషియరీని, మీడియాని అన్నింటినీ మేనేజ్ చేసారు అన్నమాట. అయితే ఇప్పుడు అవి మొత్తం ఆ యొక్క కేసెస్ను మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పి ఎప్పుడైతే దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి క్రిమినల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా క్రిమినల్స్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు అప్పుడు 20 ఏళ్ళలో ఇప్పుడు 55, 60 ఏళ్ళ ఉండవచ్చు. వాళ్ళు క్రైమ్ చేసి కాలబెట్టి హత్యలో పాల్గొన్న వాళ్ళు దాదాపు 70 మందిని ఇప్పటికే గుర్తించారు, ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు కూడా. అయితే వాళ్ళ మీద కేసెస్ రీఓపెన్ చేయడం జరిగింది. ఏవైతే ఆక్రమించుకొని గుళ్ళు డిమాల్ చేసి అక్కడ పైన మాస్క్ కట్టేసి వాటి మీద వీళ్ళు ఇల్లు కట్టుకున్నారనమాట. ఇప్పుడు మా మాస్కులు కట్టి గుళ్ళ మీద డిమాలిష్ చేసి లోపల అనుకుంటాయి కదా, రాతి త్రవ్వకాలు కదా, అవి స్టోన్ కన్స్ట్రక్షన్ అయ్యాయి. మొత్తం టోటల్గా అప్రూవ్ చేయలేరు వీళ్ళు. అంత శక్తి, అంత ఓపిక వాళ్ళకి ఎక్కడిది, టైం ఎక్కడ. ఏదో మా రాజ్యం మమ్మల్ని ఛాలెంజ్ ఇష్టపడేవాడు, మా దగ్గర వచ్చినవాడని అని వాళ్ళు విరవగిపోయినారు అనమాట. పైన డ్యామేజ్ చేసి పైన వాళ్ళు కట్టుకున్నారు. అయితే ఏంటంటే అది
ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం మేము రీక్లెయిమ్ చేస్తాము, ఒక్క ఇంచును కూడా వదిలేను అని యోగి ఆదిత్యనాథ్ గారు క్లియర్ కట్గా అర్నాబ్కు రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో పట చెప్పారు. ఇంకా సైలెంట్ మోడ్ లోపల, కంప్లీట్ ఫుల్ యాక్షన్ మోడ్ లోపల యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారండి. ఇంకా ఫుల్ యాక్షన్ మోడ్లో మోడీ కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతున్నారు. అది మీడియా లోపల, మెయిన్ స్ట్రీమ్ మీడియా లోపల కవరేజ్ అవ్వడం లేదు. సోషల్ మీడియాలో కూడా దానికి ఎక్కువ తెలుస్తలేదు ఆ విషయాలు. ఎక్కువ తెలుసు, ఎందుకంటే అక్కడ ఢిల్లీలో జరిగే విషయాలు ఎక్కువ ఇంగ్లీష్లో, హిందీలో కొంతమేర కవర్ అవుతాయి. కానీ మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడకి వచ్చేసరికి అవి కవరేజ్ చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ. ఎందుకంటే హిందీకి ఇంగ్లీష్ యాక్సెస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ. అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోయింది. అందుకనే మనకు చాలా లేట్గా తెలుస్తున్నాయి వార్తలు. అన్లెస్ వీ ఫాలో ద నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా probably you may not find adequate information, but even if at all you want to follow social media, we have to follow national, both English and Hindi media only. Then probably you would be able to get to know some facts at least. అయితే అది మోడీ గారు అమెండ్మెంట్ చేసి కాశ్మీర్లోను, ఉత్తరప్రదేశ్ లోపల, హిమాచల్, మధ్యప్రదేశ్, సెంట్రల్ ఇండియా, హర్యానా, ఉత్తరాఖండ్, ఎక్కడెక్కడ ఏదంటే వాళ్ళు హిందువులను ఎక్సోడస్ జరిగిందో, హిందువులు నగరదాన్ని చేస్తా అంటే హిందువులు పారిపోతారా, అలా దాన్ని ఎక్సోడస్ అంటారు ఇంగ్లీష్లో కూడా. ఎక్సోడస్ జరిగిందో మొత్తం సామూహికంగా పారిపోవడం అనమాట. కట్టకట్టుకుని ఊళ్ళు ఖాళీసిపోవడం అని ఎక్సోడస్ అంటారు. సో ఎక్కడైతే జరిగిందో అక్కడ వాళ్ళన్నీ ఆక్రమించుకున్నారు కదా. ఇంతకాలం నుంచి ఇన్నేళ్ళ బట్టి, అంటే దాదాపు 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళే స్వాధీనం పడ, వాళ్ళే ఇండ్లు ఉన్నారు, ఇల్లు వాళ్ళే తీసుకున్నారు, పొలాలు, భూములు, షాపులు వాళ్ళే తీసేసుకొని వాళ్ళే నడిపించుకున్నారు, వాళ్ళే బతికి నిర్వహణ బట్టి. అయితే వాటన్నిటిని కూడా రీక్లెయిమ్ చేసుకునేటువంటి విధంగా లాను అమెండ్మెంట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. దాన్ని వారు పాలసీని బిల్ పాస్ చేసుకొని వారు ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అయినప్పటికీ మురళి చాలా కేర్ఫుల్గా ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి, వారు ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటారు కాబట్టి, వారు సుప్రీంకోర్టు ఒక ఒపీనియన్ కూడా తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఈజ్ ఫుల్లీ కన్విన్స్డ్ అండ్ యాక్సెప్టెడ్. ఎవరైతే పోగొట్టుకున్నారో భయాన్ని చేత ప్రాణాలకు ప్రమాదం కలిగినప్పుడు, వాళ్ళు చంపబడినప్పుడు, తమ పాస్తులు, తమ ఇల్లును అన్నీ వదిలేసుకొని పారిపోయిన వాళ్ళ యొక్క వారసులు ఎవరు వచ్చినా సరే తిరిగి రీక్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. అయితే అప్పుడు 2 లక్షలు 3 లక్షలు కొంతమంది దొరకబట్టి వాళ్ళు 2 లక్షలు 3 లక్షలకు వాళ్ళు కొనుక్కున్నట్టు రాపించుకున్నారు. అయితే 2 కోట్ల బిల్డింగ్ను 2 లక్షలకు కొన్నట్టుగా రాపించుకున్నారు. అయితే అంత అండర్ వాల్యూగా తాము కొనుక్కున్నట్టుగా ఒకవేళ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని కంప్లీట్గా ఇన్వాలిడ్ చేయడం జరుగుతుంది. వాటిని కంప్లీట్గా వాటిని చెత్తపుట్లో పడేసి అండర్ వాల్యూలో కొన్నట్టుగా డాక్యుమెంట్స్ కనుక చూపేద్దుంటే కంప్లీట్గా వాటిని ఇన్వాలిడ్ చేయడం జరుగుతుంది అనమాట. వాటిని ఏమాత్రం కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా ఫుల్లీ యాక్సెప్ట్ చేసింది అనమాట. దాన్ని ఫుల్లీగా కన్విన్స్ అయిపోయింది. సో బోత్ మోడీ అండ్ యోగి ఆర్ ఇన్ ఫుల్ యాక్షన్ మోడ్. సో అయితే కాశ్మీర్లో కూడా కాశ్మీర్లో 370 అబ్రిగేషన్ జరిగిన తర్వాత మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ఇచ్చిన తర్వాత కాశ్మీర్ నుంచి పోయి మీ ఇల్లు మీరు తీసుకోండి, అక్కడ సెటిల్ కావచ్చు అని చెప్పినప్పుడు కొంతమంది బోడా ప్రయత్నిస్తే అక్కడ వాళ్ళ టెర్రరిస్టులు వచ్చి చంపినరు, భయపడి మళ్ళీ మిగతా వాళ్ళు పోలేదు. ఇప్పటికీ చాలా లక్షల ఇండ్లు ఇంకా అట్లనే ఉన్నాయండి, రీక్లెయిమ్ చేయకుండా. ఇంకా కొన్ని పాడిపడిపోయినాయి, కొన్ని ఏమో వాళ్ళ చేతిలో మిగిలిపోయినాయి, ఇట్లా అనమాట. అయితే వాళ్ళంటే ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ ఇట్ విల్ టైం, ఇయర్ కొన్ని ఏదో 2 నెలలు అయిపోయింది కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. భయాన్ని పొడగొట్టుకొని తిరిగి హిందువులు ధైర్యం తెచ్చుకొని మళ్ళీ తమ సొంత ప్లేస్లకు పోయి అవన్నింటిని రీక్లెయిమ్ చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. అది 1-2 నెలలు అయ్యే పని కాదు అది. గవర్నమెంట్ కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ బోత్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్. ఆల్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఆర్ గోయింగ్ టు ఫాలో ద సేమ్ ఫుట్ ప్రింట్ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్. అయితే అక్కడ తోకాలపడ జరిగే విశేషాలు ఏంటిదంటే, దాదాపు పౌరాణిక గ్రంథాల, పాత గ్రంథాల పట 29 బావులు ఉన్నట్టు అది పెద్ద చిన్న నగరం అట. అది శంబల
సంబల అనేది హిమాలయాలో ఒకటి ఉంటుంది సంబల, అదే మోడల్ టైప్లో ఇంకోటి సంబల ఇక్కడ ఈ నగర ప్రాంతంలో పట్ల కూడా ప్రజలు నించే ప్రాంతాల్లో కూడా ఉన్నదన్నమాట. అంటే కల్కి భగవానుడు హరిహర మందిర్ అంటారు దాన్ని. అదే అక్కడ కల్కి అవతారం అక్కడికి వస్తుందని అక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారు తాతల కాలం నుంచి కూడా. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది దానికి. అయితే చిన్న నగరమే ఉండదు, అక్కడక్కడ ఇండ్లు బావులతో పాటు అది తవ్వుకుంటూ పోతా అంటే ఇంకా అది కొన్ని నెలలు పడుతుంది, అది ఇప్పుడు అయ్యేది కాదు అది, ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా తవ్వుకుంటూ పోవాలి. ఇప్పుడు హనుమంతుని విగ్రహం బయటపడింది, అమ్మవారి విగ్రహం బయటపడింది, శివలింగం బయటపడింది, ఒక బావి పూర్తిగా బయటకు వచ్చింది, కొన్ని మెట్లు కనబడ్డాయి, కొన్ని ఇళ్ళు కనబడుతున్నాయి. ఇంకా దాన్ని మొత్తం ఎక్స్కవేషన్ చేసుకుంటా దానికి ముందుకు పోతున్నారు అన్నమాట. అయితే దీన్ని ఆపడానికి ప్రయత్నం చేసిండ్రు. అయితే అప్పుడు హత్యల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, హిందువులను చంపినటువంటి వాళ్ళు మళ్ళీ హత్య చేయడం అంతేకాకుండా పీస్ఫుల్ లేడీస్ కూడా రాళ్ళు అయితే ఎవరైతే రాళ్ళ వర్షం చూపించినటువంటి లేడీస్ను కూడా ఒక ఆరుగురిని పట్టుకున్నారు, గుర్తించిండ్రు, ఐడెంటిఫై చేసి వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళని కూడా తీసుకుపోయినారు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతుంది. అయితే ఏంటంటే వాళ్ళు గగ్గోలు పెడతానన్నమాట. ఏంటంటే సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకొని సుప్రీంకోర్టు మొత్తం వర్షిపింగ్ యాక్ట్ పివి నరసింహారావు తెచ్చినటువంటి వర్షిపింగ్ యాక్ట్ అంటే స్టేటస్కో ఏది ఉన్నదో అదే మెయింటైన్ చేయాలి, ఇక ముందు ఏం తవ్వద్దు అంటే కేసులు పాత కేసులు తీయద్దు, పాత మీ గుళ్ళు ఇల్లు మీరు అన్ని గొడవట్టుకుని అట్నే మీరు నోరుసుకొని చావండి, అంతే చచ్చిపోవాలి. కానీ చచ్చిపోవాలి కానీ మీరు మళ్ళీ రీక్లెయిమ్ చేయడానికి మళ్ళీ మీరు దానికోసం పాత కేసులు తీసి మళ్ళీ ఈ ఇల్లు మాది, ఇక్కడ ఈ గుడి ఉండే దీని మసీని కూడా కొట్టి గుడి అంటే అదేట మతోన్మాద మాట, డివిజివ్ ఆట, సెక్యులర్ కాదట వాళ్ళట సెక్యులర్ వాదులట, సమానత్వం అట. అయితే దానికోసము ఇవన్నీ ఆపాలని సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఏంటంటే సుప్రీంకోర్టు స్టేటస్ కోని మెయింటైన్ చేయడం అయితే ఫస్ట్ స్టే ఇచ్చింది. కానీ అంతకంటే ముందు ఎస్పీ గవర్నమెంట్ సమయంలోను కాంగ్రెస్ గవర్నమెంట్ సమయంలో కూడా అనేక జీనోసైడ్స్ నరమేధాలు జరిగినాయి. జస్ట్ నాట్ రియాట్స్ అనే వర్డ్ చాలా చిన్న వర్డ్. రియాట్స్ కాదు, మత కల్లోలాలు కాదు, అవి నరమేధము. అవుట్ రైట్గా వన్ సైడెడ్గా ఒక వర్గము ఒక క్రూరమైన వర్గము, బలహీనులు అయినటువంటి వాళ్ళను, శాంతి ప్రియులైనటువంటి హిందూ సమాజాలని చంపిండ్రు. చచ్చిపోయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎత్తాను, తమ బిడ్డలను ఆడపిల్లలను కాపాడుకోవాలనుకుంటారు. ఇల్లు షాప్ పోతామని వదిలేసుకొని పారిపోయినారండి. ఇంకా కనబిడ్డలు తల్లిదండ్రులకు కనబిడ్డల పాలన కాపాడుకోవాలని ఉంటుంది, కానీ ప్రాపర్టీ గురించి ఎవరు ఆలోచిస్తారండి? ఇదే ఇండియా మొత్తంలో జరిగింది. ఇదే 2 కంట్రీస్ పంచుకున్నారు. ఇక్కడ మొత్తం వక్ఫ్ అని చెప్పి మొత్తం ఇండియా మొత్తం క్లెయిమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. దీనికి ఫుల్లీగా సో కాల్డ్ సెక్యులర్ గవర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి ఫేవర్ చేసి కేసెస్ క్లోజ్ చేసి యాక్చువల్గా హిందూస్ డిడ్ నాట్ గెట్ జస్టిస్, వాళ్ళకి ఈవెన్ ఎక్స్క్రేషన్ కూడా ఇవ్వలేదట. ఇంత దుర్మార్గం అండి ఇది. తమ కుటుంబ సభ్యులను బొడగొట్టుకునే వాళ్ళకు, ఆడపిల్లలకు తల్లిదండ్రులను బొడగొట్టుకునే వాళ్ళకు కనీసం డబ్బు సహాయం కూడా చేయలేదట ఎస్పీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎంత అమానుషమో, ఎంత అమానుషం జరిగింది. అయినప్పటికీ కూడా హిందూ సమాజం, పూర్తిగా భారత సమాజము కళ్ళు తెరవలేదు, భారతీయ హిందూ సమాజం కళ్ళు తెరవలేదు అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, బాధ కూడా కలుగుతుంది, కోపం కూడా వస్తుంది. ఏంటంటే హెల్ప్లెస్నెస్, నిస్సహాయత మీద కోపం అనమాట. అంటే ఐ గెట్ యాంగ్రీ ఆన్ మై హెల్ప్లెస్నెస్. ఐఎమ్ యాంగ్రీ విత్ మై సెల్ఫ్. I don't want to blame anybody because I am one of the same Hindu society, right? సో అదే ఇంత మర్డర్, జీనోసైడ్స్ ఇన్ని జరిగినాయి, ఇంతమంది ఇంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ జరిగినాయి. ఈ కేసెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంతేకాకుండా యూపీ అత్యాధ గవర్నమెంట్కు లీగల్గా వాళ్ళు అడ్డంకులు కలిపినప్పుడు వాళ్ళు ఎట్లా ట్రాకిల్ చేయాలో యోగి ఆదిత్యనాథ్ గారికి ఈజ్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్, జీనియస్ ఆయన, నాకు తెలుసు. అక్కడ లోకల్ ఎంపీ ఎస్పీ వాడు శాంతిమతం వాడు కరెంటు బిల్లే ఎగరగొట్టినట్టు వాడు మొత్తం అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఏ వాడు ఏ ఇంటి వాడు వాళ్ళ ఇళ్ళల్లో, వాళ్ళ కాలనీ లోపల, వాళ్ళ షాపులల్లో ఎక్కడ కూడా కరెంట్ బిల్ కట్టలేదు అలవాటే లేదన్నట్టు వాళ్ళకి మొదటి నుంచి. ఈ నెలల్లో ఎన్నడూ కరెంట్ బిల్లే కట్టలేదు వాళ్ళు, కోట్లల్లో కరెంట్ బిల్ అన్నట్టు. కరెంట్ బిల్ కట్టలేదు కాబట్టి టోటల్ కరెంటు మొత్తం డిస్కనెక్ట్ చేసేసిండు ఆదిత్యనాథ్ గవర్నమెంట్. ఈ గట్స్ ఎవరికన్నా ఇంకా ఈ అది తప్ప ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకుంటారా?
ఇంకా వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా డెసిషన్ తీసుకోగల దమ్మున్నదా? ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ చూస్తారు హైదరాబాద్లో, కింద ట్రై అది చేయగలుగుతారు వీళ్ళు? డిస్కరేజ్ చేసి వసూలు చేయగల వాళ్ళ దగ్గర కరెక్ట్ చేయగలుగుతారా వీళ్ళు? సో లీగల్ హర్డీస్ ఎన్ని వచ్చినప్పటికీ మాబ్ జస్టిస్, గుండాయిజం ద్వారా, స్ట్రీట్ మాబ్ లించింగ్ ద్వారా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇంతకాలం అయితే ఇట్లా హిందూస్ను సబ్జుగేట్ చేసి ఫర్ 7 decades హిందూస్ని సబ్జుగేట్ చేసి వీఆర్ రెడ్యూస్ టు 7th to 8th class సిటిజన్స్. దాన్ని ఆ సబ్జుగేషన్ నుంచి రివోల్ట్ వచ్చి కంపల్సరీ హిందూ సొసైటీలో వస్తున్నది ఇప్పుడు. మనకు అందుకనే మన పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ యోగి ఆదిత్యనాథ్ గారు, నరేంద్ర మోడీ గారి మీద ఆశలు పెట్టుకున్నారు హిందూ సమాజం. కంప్లీట్ ప్రతిబద్ధుడై ఆదిత్యనాథ్ గారు కమిట్మెంట్తో ఈ కేసెస్ అన్నిటికీ కూడా పూర్తిగా మొత్తం కంప్లీట్గా వాటి లాజికల్ కంక్లూషన్ వచ్చేంత వరకు 100% వాటిని ఫినిష్ చేసేంత వరకు వదిలిపెట్టాలని చెప్పారు. అప్పుడు నేరాలు పాల్పడినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టాలని చెప్పారు. ఎవరు బతుకున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాలని చెప్పారు. మొత్తం ఒక్క ఇంచు ల్యాండ్ కూడా ఏది కూడా వదిలిపెట్టాము, మొత్తం అన్ని రిక్లైమ్ చేస్తాము. అక్కడ అన్ని పడేటువంటి పేద హిందువులకు ఇల్లు కట్టిస్తాము, వాళ్ళకి అన్ని రకాలుగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు రీహాబిలిట్ చేస్తామని క్లియర్గా యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారండి. సో సమ్ రే ఆఫ్ హోప్ వీఆర్ గెట్టింగ్ టు సీ. ఇప్పుడు జ్ఞానవాపి, మధుర, ఇంకా చాలా ఉన్నాయి. ఇండియా మొత్తంలో కూడా కొన్ని వేల ఉన్నాయి. ఇవి కొన్ని వేలలో ఉన్నాయి. ఇంట్లో ఐదు ఉంటే లక్షలలో ఉన్నాయి. లక్షల్లో అవన్నీ కూడా రీక్లెయిమ్ చేసుకునేటందుకు దారి మాత్రం క్లియర్ అయిపోయింది. సార్ అదే అందరూ ఎప్పుడు రీక్లెయిమ్ చేసుకుంటారు అనేది ఇట్ విల్ టేక్ టైమ్. బట్ యాజ్ ఫార్ యాజ్ లీగల్ హర్డిల్స్ ఆర్ కన్సర్న్డ్, absolutely there is no, it is all, everything is cleared. Supreme Court has got no objection and Modi is trying to do justice to the Hindu society to maximum possible extent. That much I can surely say. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.